భారీ పెట్టుబడులు యువతకు ఉద్యోగాలే లక్ష్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తుందని అన్నారు. గత 24 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ఓర్వకల్లును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ రిలయన్స్, సిగాచి తదితర సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని తెలిపారు. మరో 2 ఏళ్లలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి ఎయిర్పోర్ట్ వచ్చింది. అంతేకాకుండా సోలార్ ఏషియాలోనే అతిపెద్ద పవర్ పార్క్ సోలార్ పవర్ పార్క్ వచ్చింది. డిఆర్డిఓ వచ్చింది. అలాగే జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ పరిశ్రమలు వస్తాయని కూడా 2,800 కోట్లు శాంక్షన్ చేయడం. అంతేకాకుండా రిలయన్స్ అయితేనేమి, ఇప్పుడు సిగాచి అయితేనేమి, అగస్తా అయితేనేమి, ఇలా ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి రావడానికి క్యూ కట్టడం జరిగింది. మరో 2 ఏళ్లలోనే ఇక్కడ ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా చూశారు మీరు గతంలో ఇదే అనంతపూర్లో వచ్చే కియా పరిశ్రమనైతేనేమి, ఇవన్నీ జాకీ పరిశ్రమలు ఇవన్నీ వెనక్కిపోవడం జరిగింది. అంటే వచ్చే పరిశ్రమలే వెనక్కిపోవడం గొడ్డలిపాటి అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. ముఖ్యంగా చూడండి, మీకు అందరికీ తెలుసు, కనీసము గతంలో తుంగభద్ర డ్యామ్లు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కూటమి ప్రభుత్వం ఆఫ్ చేపిస్తూ ఉంది అంటున్నారు. అయ్యా, రాయలసీమ ప్రాజెక్టుకు మీరు ఎంతసేపు ఉన్నా మీ జేబులు నింపుకోవడానికే మీరు పనిచేశారు, కానీ దానికి ఎట్లాంటి అనుమతులు లేకుండా ఉన్నందుకే మీకు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఫైన్ వేయడం కూడా జరిగింది. అది మర్చిపోయి మీరు ప్రాజెక్టులు పూర్తి కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రాజెక్టులు పూర్తయినాయని చెప్పడం జరిగింది. దానిలో మా 102 ప్రాజెక్టులో మా గోర్కల్ రిజర్వాయర్ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని అంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే కూడా అని తెలియజేస్తా ఉన్నా. తుంగభద్ర డ్యామ్లు కొట్టుకుపోతే కేవలం 5 రోజుల్లోనే రన్నింగ్ వాటర్ ఉన్నప్పుడే ఆయన కన్నయ్య నాయుడు అని నిపుణులు తీసుకొని వచ్చి 5 రోజుల్లో నీళ్లు నిలిపించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదు. ఈరోజు మీరు మా నాయకుడిని గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు రాయలసీమకు ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరుగుతుంది. రాయలసీమను 1,00,000 కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్బుగా కూడా తీర్చిదిద్దుతామని కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయము. రోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ పోస్టులు కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీపై 16,347 పోస్టులకి సంతకం చేసి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా 6,000కు పైగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు 10,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఇవే కాకుండా మీరు ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్క సంవత్సరం కూడా 10,000 మందికి పైగా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తాము, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చారు మీ టైంలో, కానీ ఏం ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీరు ఇచ్చిందంతా కార్యకర్తలకు సరిపోయే పోస్టులు ఇచ్చి మీరు చేతులు దుబ్బులుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఎంతో పకడ్బందీగా మీరు ఇదే మీ మెగా డిఎస్సీపై మీరు దాదాపు 39 కేసులు వేసినా కానీ వాటిని అన్నిటికీ సమాధానం ఇచ్చి ఎంతో పారదర్శకంగా, ఎంతో నీతిగా, నిజాయితీగా నడిపి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే, మన రాయలసీమను రతనాల సీమ చేయాలి, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ డేటా వచ్చిందన్న, అలాగే ఆర్సిమిటల్ వచ్చిందన్న, ప్రతి ఒక్కటి మన ఏపీకే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఫారిన్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫారిన్ ఫండ్స్లో కూడా ప్రపంచ దేశాలకు వచ్చే దానిలో మన 25% మన ఏపీకే వచ్చిందంటే చూడండి, మన నాయకులు, మన ఈ ప్రభుత్వము ఎంత పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతగా కృషి చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి నేను యువతీ యువకులకు అంతా తెలియజేసేది కూడా ఒకటే, త్వరగా
మీరు స్కిల్ మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఇక్కడ ఒక మనం ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్గా మారుతూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే నారా లోకేష్ బాబు గారిని కూడా కోరడం జరిగింది. మీకు స్కిల్ ఉన్నట్లయితే ఇంకా చాలా ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనకి అక్కడ ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వైజాగ్, ఇక్కడ మనకు తయారు చేసే కేంద్రాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ స్కిల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న ఒక 1 ఇయర్ 2 ఏళ్లలోనే మనకి ఇక్కడే రిలయన్స్ మన ఓరకల్లు మండలంలోనే రిలయన్స్ కూడా పూర్తిగా వస్తూ ఉంది. అక్కడ కూడా చాలా మందికి అవకాశం ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు లోకల్ వాళ్ళకి ఇప్పించాలనేది కూడా మా కోరిక. ఇక్కడ ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళకందరికీ ఉద్యోగం కల్పించినట్లయితే మనము ఈ ప్రభుత్వం కల్పించే దిశగానే పనిచేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాయలసీమను ఉక్కు పరిశ్రమను తీసుకొని మీరు రావడం చాలా హర్షించదగ్గ విషయము. ఈరోజు మన కడపలో రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఈ రాయలసీమ రూపురేఖలే మారిపోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కర్నూలు న్యాయ రాజధాని చేస్తా అని అది గాలి కొదిలేసి మళ్ళీ ఇప్పుడు అమరావతి అక్కడ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు అమరావతిని చూసి ఈ రాష్ట్రం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క అమరావతి డెవలప్ అవుతూ ఉంది, ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అభివృద్ధి సంక్షేమంలో, ఇవన్నీ ఓర్చుకోలేక ఏం చేయాలో అని వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆయన ఎట్లా చెప్తా ఉన్నారో మావిగనని మళ్ళీ ఆయన పాట పాడుతూ ఉన్నాడు. దానికి ప్రజలే సరైన బుద్ధి చెప్తారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు ఆ రోజు అమరావతికి ఓకే అని చెప్పినందుకే మీకు 151 సీట్లు 2019లో మీకు కల్పించారు. మళ్ళీ మీ పాలన చూసి అది 11 సీట్లకు పంపించారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి రైతులపైన, అక్కడ రైతులపై, అక్కడ మహిళలపై కూడా దాడి చేయడం చాలా ఇంకా ఘోరమైన చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అమరావతి రైతులు ఎస్పెషల్లీ సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి మన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే త్వరలోనే కర్నూలుకి కూడా హైకోర్టు బెంచ్ రాబోతా ఉంది. వాళ్ళ లెక్క పూటకో మాట ఉన్నారు. ఇది అసలు ఎంత విజ్ఞాత లేకుండా మాట్లాడుతూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. త్వరలోనే ఖచ్చితంగా కర్నూలుకి న్యాయ రాజధాని రాబోతా ఉంది.